గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, వాటర్మెలన్ సీడ్స్, అవిసె గింజలు అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి క్యాబేజ్ చిన్నగా కట్ చేసి వేసుకుని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కారం పొడి, సీ సాల్ట్, నిమ్మరసం, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన డ్రై సీడ్ పౌడర్ వేసి అన్నింటినీ మెత్తగా కలుపుకొని వీటిని ఇలా చిన్నగా టిక్కిలుగా చేసుకుని బాండ్లీలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి సన్నని సెగ మీద వీటిని మూత పెట్టి నిదానంగా ఇలా రెండు వైపులా కాల్చుకొని ఆవు నెయ్యి కాంబినేషన్లో టేస్ట్ చేయండి. ఈ రెసిపీలో యూజ్ చేసిన సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ మరియు నువ్వులు, వీటన్నింటిలో కూడా ఈ ఇన్సులిన్ స్పైక్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మ్యాక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్కి ఇన్సులిన్ స్పైక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, సీడ్స్ అన్నింటిలో కూడా నెట్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రోటీన్ మధ్యస్థంగా ఉంటుంది. ఫ్యాట్స్కి ఇన్సులిన్ స్పైక్ చాలా తక్కువ ఉంటుంది కదా, సీడ్స్ అన్నింటిలో కూడా హెల్దీ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి హెల్దీ సీడ్స్ని మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే రక్తంలోకి ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి. రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోవడం అంటే ఈ ప్రాబ్లమ్స్ని ఫ్యూచర్లో రాకుండా చూసుకోవడం, వచ్చినా కూడా రివర్స్ చేసుకోవడం.